ఓం నమో వెంకటేశాయ. మనం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతోంది. నేను మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా బర్గల్ మండలము గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలంగాణలోని అతిపెద్ద రెండవ దేవాలయమైనటువంటి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి మనం 1000 లీటర్స్ది వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టేయడం జరిగింది. సో జనాల కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి జనాలు వాటర్ ఫిల్టర్ సౌకర్యం లేనందువల్ల వారి కోసం అని చెప్పేసి చాలా ఎక్కువగా శని ఆదివారాల్లో విపరీతమైనటువంటి జన సాంద్రత ఈ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ దేవాలయానికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చును. ఇది తూప్రాన్కు గజ్వెల్కు మధ్యలో ఉండేటువంటి నాచారంగుట్ట దేవాలయము. సో ఇక్కడ మనము మా నాయనగారి పేరు మీద, మా తండ్రి గారి పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టించడం అనేటువంటిది జరిగింది. ఈరోజే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ప్రారంభం చేసినటువంటి వారు మన గజ్వెల్ ఎక్స్ ఎమ్మెల్యే, పూర్వ ఎమ్మెల్యే అయినటువంటి తుమ్కుంట నర్సారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. సో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఈ పని చేయడం జరిగింది. సో ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఈ వాటర్ ప్లాంట్ మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఉన్నాము. ఈ రోజు నుండి ఇది జూన్ ఫస్ట్ వీక్లో ఈరోజు మనం ప్రారంభించినాము. ఈ రోజు నుండి ఇది అందుబాటులోకి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. మనం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతోంది. నేను మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా బర్గల్ మండలము గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలంగాణలోని అతిపెద్ద రెండవ దేవాలయమైనటువంటి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి మనం 1000 లీటర్స్ది వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టేయడం జరిగింది. సో జనాల కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి జనాలు వాటర్ ఫిల్టర్ సౌకర్యం లేనందువల్ల వారి కోసం అని చెప్పేసి చాలా ఎక్కువగా శని ఆదివారాల్లో విపరీతమైనటువంటి జన సాంద్రత ఈ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ దేవాలయానికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చును. ఇది తూప్రాన్కు గజ్వెల్కు మధ్యలో ఉండేటువంటి నాచారంగుట్ట దేవాలయము. సో ఇక్కడ మనము మా నాయనగారి పేరు మీద, మా తండ్రి గారి పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టించడం అనేటువంటిది జరిగింది. ఈరోజే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ప్రారంభం చేసినటువంటి వారు మన గజ్వెల్ ఎక్స్ ఎమ్మెల్యే, పూర్వ ఎమ్మెల్యే అయినటువంటి తుమ్కుంట నర్సారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. సో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఈ పని చేయడం జరిగింది. సో ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఈ వాటర్ ప్లాంట్ మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఉన్నాము. ఈ రోజు నుండి ఇది జూన్ ఫస్ట్ వీక్లో ఈరోజు మనం ప్రారంభించినాము. ఈ రోజు నుండి ఇది అందుబాటులోకి వస్తుంది.